సైదాపురం మండలం ఊటుకూరులోని వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ లీజు రద్దయిన భూములను అదే గ్రామానికి చెందిన దళితులకు యాజమాన్య హక్కు కల్పించాలని జిల్లా రైతు కూలీ సంఘం అధ్యక్షులు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురం రాపూరు కూడెల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు దళిత మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో నినాదాలు చేస్తూ కొద్దిసేపు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ రమాదేవికు వినతిపత్రం దళిత మహిళలతో కలిసి సమర్పించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ భూస్వాములు, పెత్తందారులు ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ, బంజరు, మిగులు, పోరంబోకు భూములను దళితులకు, పేదలకు పంచి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా పేదలకు 1 ఎకరా భూమి పంచకుండా ప్రభుత్వ భూములను పరిశ్రమల పేరుతో బడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం దారుణమన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు రమేష్, మమత, అనూష, నాగమణి, పెంచలయ్య, కోటయ్య, సీను తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు గ్రామంలోని శ్రీ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి 2003లో 175 ఎకరాలు తొరిమెళ్ళ ఊటుకూరు గ్రామానికి సంబంధించిన భూముల్ని మైనింగ్ లీజ్ చేయడం జరిగింది. మరి ఆ మైనింగ్ లీజ్ గడువు 2023 ఆగస్టు 15వ తేదీకి ముగుస్తున్నది. ఆ మిగిలినటువంటి మైనింగ్ లీజ్ రద్దయిన భూములు అయితే ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్న భూముల రైతాంగం ఆక్రమణ చేసుకొని నిమ్మ చెట్లు మరి ఇతర పంటలే సాగు చేసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి సెంటు భూములు మాదిలైతే దళితులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భూములకు పోయి మిగిలిన భూమి అయితే ఉందో, మైనింగ్ లీజ్ రద్దు అయితే భూమి అయితే ఉందో ఆ భూములు చెట్టు సవరణ చేసి వ్యవసాయం చేసుకోవాలని వాళ్ళ నిమగ్నమైన నేపథ్యంలో గత వారం క్రితం పోలీసు వాళ్ళ ద్వారా మైనింగ్ మాఫియా నేరుగా భూములకి పోలీసులు పంపించి వాళ్ళని భూమిలో వ్యవసాయం చేయకుండా వాళ్ళని బలవంతంగా ఇవాళ పోలీసులు తీసుకొచ్చారు స్టేషన్కి. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే సూటుగా అడుగుతూ ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు గత ఎన్నికల్లో మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి వీళ్ళు చాలా అనుకూలంటి వాళ్ళు లేని ఈరోజు పార్టీలకు చెప్తున్నారు. మీరు ఇవాళ అదే ఆ గ్రామంలో మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అగ్రకుల భూస్వాములు, భూమి కలిగిన భూస్వాములు, భూమి కలిగిన రైతాంగం అదే వెంకటకృష్ణ మైనింగ్ లీజ్ రద్దయిన భూముల్ని ఆక్రమణ చేసి నిమ్మ చెట్లు వేసుకొని సాగు చేస్తూ ఉంటే వాళ్ళని వదిలేసి సెంటు భూములు దళితులు ఆక్రమణ చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు సభాభని చెప్పింది ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున మేము సూటుగా ప్రదర్శిస్తున్నాం ఇవాళ. అంతేకాదు ఆ గ్రామంలో దరిదాపుగా ఒక 400 ఎకరాలు పైబడి ప్రభుత్వ భూములు ఆ గ్రామంలో భూములు రైతాంగం మొత్తం ఆక్రమణ చేస్తున్నారు. ఆ భూములు మొత్తం కూడా సరైన నంబరు వారిగా ఇవాళ గత వారం క్రితం సైదాపురం ఎంఆర్ఓ గారిని కలిసి మేము వినతిపత్రం ఇచ్చి ఈ గ్రామంలో పలానా సర్వే నంబర్లు 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణ గురై ఉన్నాయి, అన్ని ఎకరాలతో మన ఉన్నాయి. ఆ భూములు తొలగించి ఆ గ్రామంలో చట్టబద్ధంగా భూములను పేదలకు పంపిణీ చేయాలని చెప్పని మేము కోరి ఉన్నాం. అదేవిధంగా 2023 నాటికి మైనింగ్ లీజ్ రద్దయి ఉన్న భూములు వాళ్ళకి యాజమాన్య హక్కుని కల్పించాలని దళితులు కూడా కోరి ఉన్నాం. అదేవిధంగా మైనింగ్ లీజ్ రద్దయిన భూములకి దాని మీద ఈనాటికి కూడా మన సైదాపురం రెవెన్యూ ఆఫీసర్లు కనీసం కన్నెత్త కూడా చూడకుండా దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఇవాళ ప్రేక్షక పాత్ర చూస్తున్నారంటే మీ ప్రమేయం లేదే, మీ సపోర్టు లేదే 178 ఎకరాలలో భూస్వాములు రైతాంగము భూమిలను మొత్తం కూడా ఆక్రమణ చేసి నిమ్మచెట్లు వేసుకుంటే వాళ్ళని పట్టించుకోకుండా ఇవాళ మైనింగ్ మాఫీ తర్వాత పోలీసుల్ని దళితుల భూములకి వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటే మీరు చూస్తున్నారంటే దీంట్లో మీ ప్రేక్షక పాత్ర ఉంది కదా అడుగుతున్నాం మేము. అందుకని ఇప్పటికైనా సరే తహసీల్దార్ వాళ్ళు వెంటనే స్పందించాలి. 178 ఎకరాలలో వాళ్ళకి మైనింగ్ లీజ్ గారు ఉంటే మేము ఆ భూములకు వెళ్ళాం.
స్పష్టంగా చెప్తున్నాం. మరి ఆ భూములు మొత్తం మైనింగ్ లీజు రద్దయ్యి ఇతరులు మొత్తం ఆక్రమణ చేసుకొని సాగు చేస్తుంటే వాళ్ళని వదిలేసి మమ్మల్ని భూములకు ఆపితే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మేము వెంటనే మీరు స్పందించి వాళ్ళు తొలగించాలి, లేదా భూములకి సాగు చేసేదానికి మాకు అవకాశం కల్పించండి. లేకపోతే రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఆ భూములు ఆక్రమణ చేస్తాం, సాగు చేసేదానికి మేము సంసిద్ధమవుతామని చెప్పని ఈ సభాముఖంగా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం.